నమస్తే, నేను సిరి. దేశంతో పాటు ప్రపంచంలోనూ కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కుబేరుల జాబితాలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. మహిళలు తాము సొంతంగా వ్యాపారాలతో కుబేరులుగా మారుతుంటే, మరికొందరు వారి భర్తల ద్వారా, తండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులతో కుబేరులుగా అవతరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫోర్బ్స్ జాబితాలో కూడా మహిళలు చేరుతున్న పరిస్థితులు ప్రపంచంలోనూ అలాగే ఇండియాలోనూ చూస్తున్నాం. ఇప్పుడు అటువంటి విషయాన్నే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాలో మహిళల్లో రిచెస్ట్ మహిళ ఎవరో తెలుసా? ఆమె ఆస్తి ఎంతో తెలుసా? దేశంలో రెండో అత్యంత ధనవంతురాలు ఎవరో ఈ మధ్యనే వెల్లడైంది. ఈ వివరాలను తెలుసుకుందాం. దేశంలో జిందాల్ పరిశ్రమ గురించి చాలా మందికి తెలుసు. ఆ పరిశ్రమ అధిపతి ఓం ప్రకాష్ జిందాల్ 2005లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ మరణించారు. ఆ తర్వాత జిందాల్ సంస్థల చైర్పర్సన్ సావిత్రిదేవి జిందాల్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిందాల్ సంస్థకి చెందిన పలు పరిశ్రమలను నిర్వహిస్తూ అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. 2024 జూన్ నాటికి జిందాల్ నికర విలువ 40 మిలియన్లు అమెరికన్ డాలర్లు. సావిత్రిదేవి జిందాల్ 20 మార్చ్ 1950లో జన్మించారు. ఆమె తన జిందాల్ సంస్థల వ్యాపారంతో పాటు రాజకీయవేత్తగాను కొనసాగుతున్నారు. జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ గా ఉన్నారు. దాంతో పాటు మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజ్ అగ్రహ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రిదేవి జిందాల్ కొనసాగుతున్నారు. సావిత్రి జిందాల్ హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. హిసారా నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సావిత్రి జిందాల్ మార్చి 3, 2024 నాటికి భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా మరియు ప్రపంచంలోనే 50వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. దేశంలో సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ కొనసాగుతుండగా, మరి సెకండ్ రిచెస్ట్ మహిళ ఎవరనేది దానిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె ఎవరో కాదు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులైన రేఖా జుంజున్వాలా. ఆమె భర్త ప్రఖ్యాత వ్యాపారవేత్త, పెట్టుబడిదారులు దివంగత రాకేష్ జుంజున్వాలా. ఆయన నుండి విలువైన స్టాక్ పోర్ట్ఫోలియోను వారసత్వంగా పొందారు. దేశంలో రెండో స్థానం రేఖా జుంజున్వాలాది. 72,814 కోట్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం రేఖా జుంజున్వాలా యొక్క పోర్ట్ఫోలియోలో ఫార్మాస్యూటికల్, కన్స్ట్రక్షన్, బ్యాంక్, ఫైనాన్స్ మరియు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రేఖా జుంజున్వాలా నికర విలువ స్థిరంగా పెరుగుతూ వస్తుంది. ఆమె పెట్టుబడి పెరుగుతూ ఆదాయం పెరుగుతుంది. రేఖా జుంజున్వాలా మల్బర్ హిల్లోని రిచ్ రోడ్లో సముద్రపు అందాలను వీక్షించేలా నిర్మించిన లగ్జరీ అపార్ట్మెంట్ తో సహా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నారు. గతంలో రిచ్ వే అపార్ట్మెంట్స్ అని పిలిచే ఈ 14 అంతస్తుల భవనాన్ని రేఖా మాజీ భర్త రాకేష్ జుంజున్వాలా 370 కోట్ల విలువతో కొనుగోలు చేశారు. 70,000 చదరపు అడుగుల విస్తరణలో ఉన్న ఈ ఆస్తి ముంబైలోని అత్యంత విశిష్టమైన ప్రాంతంలో ఒకటైన మల్బార్ హిల్లో ఉంది. ఈ 14 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ తో పాటు రేఖా జుంజున్వాలా 118 కోట్ల విలువైన 9 అదనపు అపార్ట్మెంట్లను కూడా కలిగి ఉన్నారు. విలువైన విల్లాలతో పాటు 2023లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అంధేరి తూర్పులోని చందేవాలిలో 739 కోట్ల 5 వాణిజ్య కార్యాలయాల స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. మొత్తం 1.94 లక్షల చదరపు అడుగుల విస్తరణలో ఉంది ఈ ఆస్తులు. ఆమె పెట్టుబడిన పోర్ట్ఫోలియోను గణనీయంగా పెంచుతున్నాయి. సెప్టెంబర్ 12, 1963న జన్మించిన రేఖా జుంజున్వాలా ముంబై విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆమె 1987లో రాకేష్ జుంజున్వాలాను వివాహం చేసుకున్నారు. రాకేష్ ప్రముఖ స్టాక్ పెట్టుబడిదారుడిగా వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత తన వ్యాపారాన్ని నిరాకంఠంగా కొనసాగించారు. రేఖ భర్త రాకేష్ తన అసాధారణ ట్రేడింగ్ నైపుణ్యంతో ఇండియన్ వర్సెస్ బఫెట్ గా పేరుగాంచారు. అతడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదించడంతో రేఖా జుంజున్వాలా ఆస్తులు పెరిగాయి.